జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. దాదాపు 4.5 నెలల తర్వాత ఈ రోజు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 23 ప్రశ్నలతో సభలో చర్చ సాగనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండు, అభివృద్ధి, 6 గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్ఎస్ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడ్డంపై కార్పొరేటర్లు నిలదీయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీపై ఏనాడు సమీక్షించకపోవడం, గత ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడం, పారిశుద్ధ్యం, నాలా సమస్యలు, అక్రమ నిర్మాణాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కౌన్సిల్లో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో బీఆర్ఎస్ బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లలో 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. మిగిలిన వారిలో బీఆర్ఎస్కు 47 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 41, బీజేపీకి 39, కాంగ్రెస్కు 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి ఈ రోజు? మాధవి, ఈ రోజు 9వ సర్వసభ్య సమావేశానికి అన్ని పనులు పూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగానే గత 2 రోజుల క్రిందటనే కొత్తగా నూతనంగా వచ్చిన కమిషనర్ అమరపాలితో అలాగే అధికారులందరూ కూడా సమాయత్తం కావడం జరిగింది. ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి వచ్చిన ప్రశ్నలు ఏదైతే ప్రశ్నలు ఉండడం జరిగిందో అందులో నుంచి ప్రాధాన్యత క్రమంలో 20 ప్రశ్నలు జరిగింది. మొత్తంగా ఎజెండా అంశాలు 17, అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ కు సంబంధించి ఉండడం జరిగింది. మొత్తంగా అర్థవంతమైన చర్చ జరగడానికి ఈ రోజు సభలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇంకా రాజకీయంగా చూసుకుంటే ఇటు అన్ని పార్టీలకు సంబంధించి కూడా నిన్ననే ఈ రోజు అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ప్రధాన పార్టీలు 4 కూడా నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అటు ఈ రోజు అభివృద్ధి కావచ్చు, అలాగే నిలిచిపోయిన అభివృద్ధి, 6 గ్యారంటీలు నిలిచిపోవడం కావచ్చు, ఇలాగే పార్టీలు మారిన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారని జరిగిందో వారందరూ కూడా దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ తమ గొంతును వినిపించనుంది. అలాగే బీజేపీకి సంబంధించిన సభ్యులు కూడా సమస్యలు ఏదైతే శానిటేషన్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ మీద సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా వాణిని వినిపించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కొత్తగా ఎంపికైన నగరానికి సంబంధించిన ఎంపీలు కావచ్చు, అలాగే హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, అటు మంత్రి స్థాయిలో ఉన్న వారు కూడా ఈ రోజు సమావేశానికి వచ్చే అవకాశం ఉండడంతో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ రోజు జరిగే సమావేశం ఒక్కరోజు ఉంటుందా, మరి 2 రోజుల వరకు పొడిగిస్తారనేది చూడవచ్చు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు సమావేశంలో వాడివేడే చర్చ జరపనున్న నేపథ్యంలో మరి సమయం సరిపోతుంది అనేది కూడా ఉండడం జరిగింది. 20 క్వశ్చన్లకు సంబంధించి కూడా ఆన్సర్లు ఇవ్వడానికి కూడా అధికారులు ఎంత సమయం తీసుకుంటారో కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే సభను సజావుగా సాగకపోతే మాత్రం మధ్యలోనే ఆపేస్తారా, అంటే వాయిదా వేస్తారా అనేది కూడా చూడాల్సిన అవకాశం ఉంది. సో మొత్తంగా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులతోటి నిండిపోవడం జరిగింది కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా. అలాగే ఎవరైనా అంటే ప్రతిపక్షాలు కావచ్చు ఎవరైనా కూడా ఏమన్నా చేస్తే కూడా వారిని కూడా బయటకు తీసుకెళ్లే విధంగా కూడా పోలీసు వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసిన కూడా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు కనబడుతుంది. ఎంతైనా కూడా ఈ రోజు మాత్రం సభ జనరల్ బాడీకి సంబంధించిన సభ మాత్రం వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.